18 రోజులుగా మీరు ఇక దీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? భూముల విషయంలో కావచ్చు, లేకుంటే మీకు ఏమైనా ఇంటిమేషన్ లాంటిది ఏమైనా ఇచ్చిందా? మేము 18 రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వానికి అన్ని చూస్తున్నది, వీళ్ళు ఎంత చేస్తారో చేయననే చూస్తున్నది. ప్రభుత్వానికి అర్థమైతే లేదు. మేము తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అంత కొద్ది ఎక్కువ. మొన్న హరీష్ రావు వచ్చే రోజు తెలంగాణ గిలంగా కొట్లాడుతుంటే అన్ని చెక్ పోస్ట్ పెట్టలేరు. ఓన్లీ హరీష్ రావు పార్టీ వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయడం నేరమా, పాపమా? ఇది ఎందుకు ఇంత దమనకాండ? నువ్వు అభివృద్ధి అంటున్నావు. అభివృద్ధి చేసే బిల్డింగ్లు, ఫ్యాక్టరీలు పెడితే ఫుడ్ దొరుకుతుందా? రైతులకు ఏం దొరుకుతుంది? రైతు చేస్తేనే కదా మనం అందరం తినేది. ఎంత అభివృద్ధి అయినా, ఎంత చేసినా, ఏం చేసినా మనకు టాబ్లెట్స్ మింగ్ అయితే బతకం కదా. ఓన్లీ అన్నం తినే బతుకుతా. రేవంత్ రెడ్డి అయినా అన్నం తినే బతుకుతాడు, ఈయన రామ్మోహన్ రెడ్డి అయినా అన్నం తినే బతుకుతాడు. నీ ఏం అభివృద్ధి అప్ప? ఎవరికి బేకి అంత అభివృద్ధి? ఎవరికి అవసరం? అంటే కేసీఆర్ 10 ఏళ్ళుగా భూములు దోచుకుంటూ వచ్చిండు. నేను ఆ భూములలో కంపెనీలు పెడతాను, ఇక్కడ ఉపాధి కల్పిస్తాను, ప్రజల్ని అభివృద్ధి బాట వైపు తీసుకెళ్తా అంటాడు. నీకు దమ్ముంటే ఇంతకుముందు ఉన్న ఈడ రాకంచెలరాల నంచెలరాలు ఉన్నాయి కదా, అందులో నీకు గుద్దల దమ్ము ఏమైనా ఉంటే, నీకేమైనా చేయాలనే అభివృద్ధి ఉంటే నువ్వు మళ్ళీ అందులో వేసిన తర్వాత అప్పుడు చూద్దాం రా నీ అభివృద్ధి ఏందో నీదేందో కనబడుతుంది కదా, జనాలకి ఇలా కనబడుతుంది. నువ్వేం చేసినావు? 2.5 సంవత్సరాలే. 2.5 సంవత్సరాలు నువ్వు దుబాయ్లు నువ్వు కోట్లు వేసుకోవడం తిరగడం, కానీ రైతుల గురించి ఏమన్నా ఆలోచన చేసినావా? ఏమన్నా రైతు బంద్ చేసినావా? రైతుల గురించి ఏమన్నా ప్రోగ్రామ్ చేసినావా? ఏం చేయలే. ఇప్పటివరకే 50 కోట్ల వరకు రైతుల మీద నెక్స్ట్ ఎక్స్పెండిచర్ చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు రాలేదు. అవి వాళ్ళు తినడం తప్ప, వాళ్ళు దోసుకొని తినడం తప్ప రైతుకు ₹1 మేలు చేసింది లేదు. వీళ్ళు వాళ్ళు దోసుకొని 100 కోట్లు వస్తున్నాయి, వాస్తవమే. వాళ్ళ జేబులకు వస్తున్నాయి, వాళ్ళ ఇంట్లోకి వస్తున్నాయి, వాళ్ళ బినామీలకు వస్తున్నాయి. రైతుకి ఎన్నడూ వీళ్ళు చేసింది ఏమీ లేదు. అంటే మీకు ఏం కావాలి ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా? మాకు ప్రధానంగా మా భూములు మాకే కావాలి. నువ్వేం బాగాలేవు అంటున్నావు కదా, అదే భూములు ఇడిచిపెట్టు. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి ఇంటికి పోతే ఈడ కొడంగల్ అవతల భూములు ఉన్నాయని చెప్పిన ఆ భూములు వేసుకోండి. మీరు చూపించే భూములని మీరు వేసుకోండి. ఇది ఏం అవసరం లేని భూమి మీరెందుకు అవసరం? ఇప్పుడు మీకు ఎందుకు కావాలి? పనికిరాని భూములు అంటున్నారు కదా, ప్రభుత్వం పనికిరాని భూములు అంటున్నాడు, ఈ మా ఉన్న స్థానిక ఎమ్మెల్యే పనికిరాని ఆ పనికిరాని భూములు మీకెందుకు? మా పనికిరాని భూములు మాకే ఉండని, మేమే చేసుకుంటాం, అందులో బతుకుతాం. అంటే 10 ఏళ్లలో ఇట్లాంటి విధ్వంసం ఎక్కడైనా జరిగిందా? 10 ఏళ్లలో విధ్వంసం జరగలే. 10 ఏళ్లలో మా విలేజ్లో వాటర్ లేక ఇబ్బందులు పడి జరిగిన సర్పంచులు తిడుతుర్రి. కేసీఆర్ వచ్చినాక వాటర్ ఇక్కడ కనబడతా, మీరు వస్తుంటే మీకే కనబడతా, వాటర్ చేసిండు. ఆయన చేసే పనులు ఆయన చేసిండు, కానీ జనాల దగ్గరికి రాలేడు. ఏం చేసిండో అక్కడ మాకు తెలియదు, కానీ ఈ జనాలకైతే రైతులకైతే మేలే చేసిండు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటిది? మా డిమాండ్ ఒకటే, మా భూములు వదిలేసాయి రేవంత్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి అనుకుంటే అవుతుంది. ఆయన అనుకుంటలేడు. ఆయన చూస్తే ఆయన కన్నీరనే చేస్తున్నాడు. ఇంకా ఏమో చేస్తాడు అంటే నువ్వేం చేయలేవు, నీ నుంచి ఇట్లా ఏం కాదు. మేము తలుచుకుంటే, రైతులు జనాలు తలుచుకుంటే మేము వేస్తేనే నువ్వు ఉన్నావు. ఒకసారి మేము ఇట్లా నువ్వు మళ్ళీ ఇంకేడిలో పడ్డా కానీ మేము వచ్చి ఆడ ప్రచారం చేస్తావు. ఈడేం జరుగుతుంది అనేది ఆడ ఇట్లా ఇలవడానికి నీకు అర్హత లేదు. నువ్వు ఇలవడవి ఇట్లాగా నువ్వు ఇంకేడు ఇలవడ్డా కానీ ఆడికొచ్చి ఇట్లా మేము ప్రచారం చేసి అయ్యా మమ్మల్ని ఇట్లా వేసిండు, ఈ మహానుభావుడికి ఇట్లా వేసిండు, కాబట్టి మీరు ఇట్లా వేయకుండా మీరు వేస్తే మోసపోతారని ఇట్లా చెప్తాను.